నమస్కారం. హాయ్ ధర్మవరం న్యూస్కి స్వాగతం. గోగూడులో కుల్లాయి స్వామి అగ్నిగుండంలో సంవత్సరం అనంతరం కనిపించిన వాడని పూలు. స్వామి మహిమకు తార్కాణమా? శాస్త్రవేత్తలకు సవాలుగా మారిన సంఘటన. సాధారణంగా పూలు వాడిపోకుండా కొన్ని రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. కానీ సంవత్సరము గడిచినా వాడని పూలు అనంతపురము జిల్లా నార్పల మండలం గోగూడులోని కుల్లాయి స్వామి అగ్నిగుండంలో కనిపించిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు 7వ తేదీ 7 నెల 2024న ప్రారంభమై 17వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా కుల్లాయి స్వామి దేవాలయం ఎదుట ఉన్న అగ్నిగుండాన్ని తవ్వుతుండగా వాడని పూలు కనిపించి ఆశ్చర్యాన్ని కలిగించాయి. గత ఏడాది బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే అగ్నిగుండాన్ని మట్టి రాళ్లతో పూడ్చివేశారు. ఇలా సాధారణంగా జరుగుతుంటుంది. సంవత్సరం అనంతరం బ్రహ్మోత్సవాలు సందర్భంగా పూడ్చిన గుండాన్ని తవ్వి కుల్లాయి స్వామి తదితర స్వాముల అగ్నిగుండ ప్రవేశానికి సిద్ధం చేస్తారు. ప్రస్తుతం కూడా స్వాముల అగ్నిగుండం ప్రవేశానికి అగ్నిగుండం తవ్వి సిద్ధం చేస్తుండగా అగ్నిగుండములో వాడని పూలు కనిపించాయి. ఇది కొందరు భక్తులు స్వామి మహిమకు తార్కాణమంటుండగా, మరికొందరు భక్తులు శాస్త్రవేత్తలకు సవాలని అంటుండడం ఓ విశేషం. ఈ విషయాన్ని ఆలయ పూజారి హుసేనప్ప ధృవీకరించారు.